2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏఐ హబ్గా దేశానికే కేంద్రంగా మారేందుకు ఒక కీలకమైన ముందడుగు పడింది. నైలిట్ గురించి గతంలో మనం కొన్ని వీడియోలు చేసాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేరుతో ఒక వ్యవస్థని జాతీయ విద్యా సంస్థగా కేంద్ర ప్రభుత్వం రన్ చేస్తుంది. దాదాపు 56 విభాగాలుగా ఇది విస్తరించున్నటువంటి అతిపెద్ద సంస్థ. ఇది ఏపీలో కార్యకలాపాలు ముఖ్యంగా అమరావతిలో మొదలు పెట్టబోతుందని ఒక వీడియో చేసాం. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఏకంగా 730 కోట్ల రూపాయలతో ఒక వ్యవస్థని ఏర్పాటు చేయబోతోంది. అది కూడా ఏఐ క్యాంపస్గా మారబోతోంది ఈ నైలిట్ ఆధ్వర్యంలో. దీనికి సంబంధించి సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో అప్రూవల్ ఇచ్చారు. 8.5 ఎకరాల భూముల్ని కేటాయించాలి అమరావతిలో అని చెప్పి నిర్ణయించారు. వీటన్నిటికంటే కూడా ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్ నుంచే, ఈ విద్యా సంవత్సరం నుంచే నైలిట్ అమరావతి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది. వచ్చే నెల 13వ తేదీ నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో కొన్ని భవనాలని కంట్రోల్లోకి తీసుకుని తాత్కాలిక వసతిగా వాటిని ఉపయోగించుకుంటూ క్లాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. వచ్చే 5 ఏళ్లలో 8,500 మంది విద్యార్థుల్ని ట్రైన్ చేయాలి. ఏఐకి రిలేటెడ్గా ఏఐ శకానికి రెడీ చేయాలని చెప్పి నైలిట్ భావిస్తుంది. అసలు ఈ నైలిట్ కథ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్ ఆఫర్ ఎలా ఉంది, అది కూడా ఒకసారి డిసైడ్ చేద్దాం మనం. ఇది నైలిట్ నేతృత్వంలో 730 కోట్లతో దేశంలోనే తొలి క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ. ఏఐ ఒకటే కాదు, క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ రెండిటి కాంబినేషన్ అమరావతి కాబోతుంది. సో ఒకసారి చూస్తే ఈ నైలిట్ అనేటువంటి సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సంస్థ ఇది. దీనికి సంబంధించి ఒక్క అప్డేట్ మనం ఇక్కడ చూడాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దేశవ్యాప్తంగా అనేక విభాగాలను, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఫెసిలిటేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంది, దాదాపు 56 విభాగాలని 56 సెంటర్స్ని రన్ చేస్తుంది. నైలిట్ వర్చువల్ అకాడమీ, అలానే డీమ్డ్ టు బి యూనివర్సిటీ, నైలిట్ డిజిటల్ యూనివర్సిటీ ప్లాట్ఫామ్, ఇలా వివిధ విభాగాలుగా ఉన్నాయన్నమాట. మెయిన్ కామన్ వెబ్సైట్ని ఒకసారి మనం ఓపెన్ చేసి చూస్తే కనుక ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఇది. సో దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇదేదో అల్లాటప్ప యూనివర్సిటీ కాదని చెప్పడం కోసమే ఇవన్నీ చెప్తున్నాను, నేను ఇవన్నీ చూపిస్తున్నాను. సో ఈ యూనివర్సిటీకి సంబంధించి, ఈ వ్యవస్థకు సంబంధించి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయారిటీ ఇస్తుంది. కేంద్రం తీసుకొస్తున్నటువంటి క్వాంటమ్ మిషన్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తుంది. 730 కోట్ల రూపాయల ఫండింగ్ మొత్తం 100% కేంద్ర ప్రభుత్వమే గ్రాంట్ ఇన్ ఎయిడ్గా ఇవ్వబోతుంది. సో క్యాంపస్ కట్టడం అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో సంబంధం లేదు. కేవలం ఫెసిలిటేషన్ కోసం ల్యాండ్ అలాట్మెంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేయగలదు. సో ఇదొక ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థ అవుతుంది. ఇది డైరెక్టర్ జనరల్ మెసేజ్ చూస్తే ఒకసారి వెనక్కి వెళ్ళాలి మనం, ఎందుకంటే ఫిబ్రవరిలో దీనికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో. చూడండి, నైలిట్ టు ఎస్టాబ్లిష్ ఇండియాస్ డెడికేటెడ్ క్వాంటమ్ అండ్ ఏఐ యూనివర్సిటీ క్యాంపస్ ఇన్ అమరావతి. అప్పట్లో ఈ వార్త చెప్తే కూడా చాలామంది కామెడీగా తీసుకున్నారు. ఫిబ్రవరి 21, 2026 జరిగిందనమాట. ఢిల్లీలో ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం ఈ ఒప్పంద పత్రాలని ఎక్స్చేంజ్ కూడా చేసుకున్నారనమాట. సో ఇక్కడ ఫోటోలో చూస్తే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుతో పాటు కృష్ణన్, సెక్రటరీ, మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలానే డైరెక్టర్ జనరల్ త్రిపాఠి, డైరెక్టర్ జనరల్ ఆయన కూడా ఉన్నారు. సో వీళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగు, అప్పుడు జరిగినటువంటి ఒప్పందం ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఫిబ్రవరి అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఆపరేషన్స్ మొదలు పెడుతున్నాయి. ఆగస్టు అనౌన్స్మెంట్ వచ్చేసింది. సెప్టెంబర్ నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది. అంటే అకాడమిక్ ఇయర్ని రన్ చేయడానికి రెడీ అయిపోయింది. అది ఇక్కడ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. దాదాపు 5 నుంచి 6 నెలల్లో క్యాంపస్ వర్క్ మొదలు పెట్టేస్తున్నారు. కన్స్ట్రక్షన్ బహుశా ఏడాది పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు. కానీ ఒకసారి ఒక ఇన్స్టిట్యూట్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందంటే కనుక వీలైనంత వేగంగా దాన్ని రన్ చేసుకునేటువంటి బాధ్యత, స్థానిక సహకారం అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టంగా మారబోతోంది. ఒకసారి మన మిగతా ఫ్యాక్ట్స్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. చూస్తే కనుక వచ్చే నెల 13 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆపరేషన్స్ మొదలు పెడుతున్నారు. 8.5 ఎకరాలు ఇస్తున్నారు. 100% గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చబోతోంది. అలానే ఒక 5 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో కూడినటువంటి క్యాంపస్ని నిర్మించేటువంటి అవకాశం ఉంది. ఇది ఆ అగ్రిమెంట్ సందర్భంలో చెప్పినటువంటి మాటల ఆధారంగా ఇస్తున్నటువంటి రిపోర్టు. మాడిఫికేషన్స్ ఏమైనా ఉండొచ్చు, ప్లానింగ్ జరిగినా చిన్న మార్పులు జరగదు. కానీ మినిమం 5 లక్షల స్క్వేర్ ఫీట్ స్పేస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి రెడీ అవుతుంది ఈ సంస్థ. అందుకే 730 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అలానే ఫోకస్ ఆన్ క్వాంటమ్ ఏఐ అండ్ సెమీ కండక్టర్ సెక్టార్స్.
అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి అండ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ రన్ చేయాలనుకుంటున్నారు. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్లస్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. టెంపరీ క్యాంపస్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్టార్ట్ అవుతుంది. కానీ ఈ సంస్థకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఐఐటి తిరుపతి, IIIT శ్రీ సిటీ ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కూడా ఈ కరిక్యులం ఇంప్లిమెంటేషన్లో భాగం కాబోతున్నాయి నైలిట్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలు. అలానే దీనికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డును ఒక్కసారి మనం చూడాలి. ఆ ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు నైలిట్ ప్రత్యేకతలు చెప్పేటువంటి క్రమంలో ప్రధాన క్యాంపస్ రోపర్ పంజాబ్లో ఏర్పాటు చేశారు. అయితే దేశవ్యాప్తంగా 56 కేంద్రాలని రన్ చేస్తుంది. క్యాంపస్ మాత్రం ఒకటే ఉంది, పంజాబ్లో ఉంది. కేంద్రాలు సెంటర్స్ మాత్రమే మిగతా చోట్ల రన్ అవుతుంది. 56 చోట్ల 11 విభాగాలు ఉన్నాయి. అందులో 700 మంది గుర్తింపు పొందిన సంస్థల 700 గుర్తింపు పొందిన సంస్థల నెట్వర్క్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది నైలిట్. అది పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. సో రేపు అమరావతి క్యాంపస్ వేటిపైన ఫోకస్ పెడుతుందంటే క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ అండ్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అలానే డేటా సైన్స్, సెమీ కండక్టర్స్ ఫ్యాబ్రికేషన్, చిప్ డిజైన్ దానిపైన కూడా ఫోకస్ పెడుతుంది. అలానే ఎండ్ టు ఎండ్ సిస్టమ్స్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. 1,25,000 చదరపు అడుగుల వైశాల్యంలో క్వాంటమ్ ఫోటానిక్స్ ల్యాబ్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇది క్వాంటమ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అని చెప్తున్నారు అన్నమాట. QRIIB ఇది కూడా డిజైన్ చేశారు. ఇవన్నీ అఫీషియల్గా వస్తాయి, మనకు ముందుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. సో దీనిలో భాగంగా ఏంటంటే క్వాంటమ్ ఫోటానిక్స్ ల్యాబ్స్, క్రయోజెనిక్ సిస్టమ్స్, క్లీన్ నానో ఫ్యాబ్రికేషను, డేటా సెంటర్స్, స్టార్టప్ కోవర్కింగ్ స్పేసెస్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ పేటెంట్ సేల్ ఇవన్నీ కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. అంటే ఇది దేశంలోనే కీలకమైనటువంటి క్యాంపస్ కాబోతుంది. వాటితో పాటు 1,650 మందికి డిగ్రీ, పీజీ కోర్సులు ఆఫర్ చేయబోతున్నారు. 6,600 మందికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఇవ్వబోతున్నారు. అంటే సుమారుగా వచ్చే 5 ఏళ్లలో 8,250 మందిని ట్రైనప్ చేయాలి ఈ క్యాంపస్ ద్వారా అని టార్గెట్ పెట్టుకుంది నైలిట్. సో చాలా పెద్ద టాస్క్. రాబోయేటువంటి రోజులన్నీ AI, క్వాంటమ్ మీద ఆధారపడినటువంటి సాంకేతిక వ్యవస్థలు వచ్చేటువంటి యుగం. దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ అండ్ AI క్యాంపస్ని ఏర్పాటు చేయడం ద్వారా యువతరాన్ని తయారు చేసేటువంటి బాధ్యతలు తీసుకుంటుంది. ఇంకా ఈ క్యాంపస్లో కూడా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ చెప్పుకునే గ్రీన్ బిల్డింగ్స్, పర్యావరణహితమైనటువంటి నెట్ జీరో కార్బన్, అట్ ద సేమ్ టైం సౌర విద్యుత్తును ఉపయోగించే విధంగా చేయడం ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ క్యాంపస్లో కనీసం 500 మంది నివసించే విధంగా హాస్టల్స్, గెస్ట్ ఫ్యాకల్టీ క్యాంపస్లు, అంటే గెస్ట్ ఫ్యాకల్టీ కోసం సపరేట్గా హౌసెస్ని, విల్లాస్ని నిర్మించాలని చెప్పని భావిస్తున్నారు. ఒక ఆడిటోరియం, క్రీడా ప్రాంగణాలు, డిజిటల్ వ్యవస్థలకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఒక అధునాతనమైన బ్రహ్మాండమైనటువంటి క్యాంపస్ అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. 730 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు క్యాంపస్ క్వాంటమ్కి, AIకి తగినట్టుగా డిజైన్ చేయబోతున్నారు. సో అమరావతిలో ఉండేవాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల యూత్ అందరూ కూడా అందిపుచ్చుకోవాల్సినటువంటి అవకాశం. ఇలాంటి క్యాంపస్లో చదివితే ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం ఇది. అమరావతిని క్వాంటమ్ AI క్యాంపస్గా మార్చే క్రమంలో ఇది ఒక కీలకమైన ముందడుగుగా మనం భావించాలి.